హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. మనం ఇచ్చిన 4 మ్యాచెస్కి ప్రిడిక్షన్ వచ్చేసి 4కి 4 కరెక్ట్ అయ్యాయి. 100% స్ట్రైక్ రేట్ అయితే విన్ ప్రిడిక్షన్లో నడుస్తుందని చెప్పొచ్చు. 5th మ్యాచ్కి వచ్చేసి మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, డ్యూ ఫ్యాక్టర్ ఏ విధంగా నడుస్తుంది, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అండ్ లాస్ట్లో విన్ ప్రిడిక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మనం చెప్పిన 4 మ్యాచెస్కి 4 విన్ ప్రిడిక్షన్లు కరెక్ట్ అయ్యి, కావాలంటే మన ఛానల్లో వీడియోలు కూడా ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేయండి. నాకు ఇంత టాలెంట్ ఉన్నది అనేది మీకైతే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాచ్ నెంబర్ 5 వచ్చేసి మనకు వచ్చేసి ముంబైలో జరుగుతుంది. ఈవినింగ్ 7 o'clockకి సండే రోజున మ్యాచ్ అనేది జరుగుతుంది. అండ్ పిచ్ విషయానికి వస్తే కనుక మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ ఉండబోతుంది. ఖచ్చితంగా టాస్ చాలా క్రూషల్ అవ్వబోతుంది. డ్యూ ఫ్యాక్టర్కి వచ్చేసరికి అంత మంచిగా అంటే చూస్తే అంటే డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేసేంత డ్యూ అయితే రాకపోవచ్చు, బట్ సెకండ్ బ్యాటింగ్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ఈ పిచ్ మీద సెకండ్ బ్యాటింగ్ చేయడానికి అనుకూలిస్తాడు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్లో డ్యూ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆల్సో ముంబై పిచ్కున్న ఒక అంటే యూనిక్నెస్ అని చెప్పవచ్చు. ఏంటంటే మనకి ఇంకా పిచ్ రిపోర్ట్లో ఒక ఎగ్జాక్ట్గా ఇది ఉంటుందని ఇంకా రాలేదు కాబట్టి బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ అయితే ఖచ్చితంగా స్వింగ్ లభిస్తుంది. అండ్ కొద్దిగా గ్రీన్ టింజ్ కూడా వదిలే అవకాశం ఉంటుంది పిచ్ మీద. సో ఫస్ట్ బ్యాటింగ్ అనేది కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. 1 to 4 overs మంచిగా వికెట్లు కూడా పడతాయి ఒకసారి. సో దీనివల్ల ఏంటంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేయడానికే చూస్తాడు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ 4 overs కొద్దిగా జాగ్రత్త ఆడుకుంటే కనుక తర్వాత రన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి బ్యాటింగ్ టీం కూడా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కూడా. సో ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా టాస్ అనేది చాలా క్రూషల్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెనే మ్యాచ్ కూడా గెలవబోతుందని చెప్పుకోవచ్చు. ఫ్యాక్టర్ గురించి చూస్తే కనుక సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా డ్యూ అనేది ఇంపాక్ట్ అయితే చేయబోతుంది. బట్ ఎంత పర్సెంట్ వస్తుందని చెప్పలేము. బట్ ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ వస్తే కనుక సెకండ్ బ్యాటింగ్ అయితే చాలా ఈజీ అవుతుందని చెప్పొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ బ్యాటింగ్ కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సెకండ్ అయితే చేజింగే ఈ ఈ పిచ్ మీద ప్రిఫర్ చేసే అవకాశం ఉంది కెప్టెన్స్ వచ్చేసి. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఇంగ్లాండ్లో 1-2 చేంజెస్ ఏమైనా చేసుకుంటారు. బేతల్ని డ్రాప్ చేసి వాళ్ళు ఏదైతే థర్డ్ T20లో ఉంది ప్లేయింగ్ 11, ఆ ప్లేయింగ్ 11 తోటి ఏమైనా వస్తారా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బేతల్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదని చెప్పొచ్చు. సో నాకు తెలిసినంత వరకు బేతల్ని ఉంచే అవకాశం కూడా ఉంది. బట్ ఇండియన్ టీం నుంచి అయితే ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే చూడబోతాం. అది శివం దూబే లేకపోతే కనుక మనకి లెగ్ స్పిన్నర్ గూగ్లీ స్పిన్నర్ ఉన్నారు కదా రవి బిష్నాయ్, ఇద్దరిట్లో ఒకరికే ప్లేస్ ఉండబోతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి బిష్నాయ్ని కూర్చోబెడతారా, లేకపోతే శివం దుబే ఆల్రెడీ కంకషన్ రిప్లేస్మెంట్ అయ్యారు. సో తన రికవర్ ఎంతవరకు ఉంది, మేబీ మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు. బట్ ఇద్దరు ప్లేయర్లు కూడా అద్భుతంగా ఆడారు లాస్ట్ మ్యాచ్లో. సో ఖచ్చితంగా క్రూషల్ అవ్వబోతుంది. వీళ్ళిద్దరిలోనే మనకి ఒకరు ప్లేయింగ్ 11లో కనిపించారు. ఇది పక్కా మీరు ఫిక్స్ కండి. వీళ్ళిద్దరు మిగతా ప్లేయర్ ఎవ్వరు చేంజ్ అవ్వరు. చూడండి, మీరు కావాలంటే ఖచ్చితంగా ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకొస్తా, అది హర్షిత్ రాణా లేకపోతే షమి. నాకు తెలిసినంత వరకు అయితే లాస్ట్ ఫామ్ హర్షిత్దే చాలా బాగుంది కాబట్టి బిష్నాయ్ ప్లేస్లో హర్షిత్ రాణా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ శివం దూబే కనుక కొద్దిగా లాస్ట్ కంకషన్ ఉంటాయి కాబట్టి తన హర్షిత్ రాణా వచ్చే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ 11లో అయితే ఇలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ 11లో కూడా మీరు నేను చెప్పింది నమ్మకపోతే మ్యాచ్ రోజు చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మన ఫేవరెట్ సెగ్మెంట్ వచ్చేసి విన్ ప్రిడిక్షన్ వచ్చేసినాం. విన్ ప్రిడిక్షన్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ వచ్చేసి స్పిన్కి స్ట్రగుల్ అవుతుంది. అండ్ మన బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కొద్దిగా ఫాస్ట్ బౌలింగ్కి నాకు అందరూ తెలుసు ప్రాబ్లమేటిక్గా ఉంది. సో ఇద్దరిట్లో కొన్ని మనకైతే కొద్ది ఫ్లాస్ కనిపిస్తున్నాయి. బట్ పిచ్ చూస్తే కనుక బౌలింగ్కి ఫాస్ట్ బౌలింగ్కి ఫేవర్ ఉంటుంది ఖచ్చితంగా. సెకండ్ హాఫ్లో బ్యాటింగ్కి ఫేవర్ ఉంటుంది. సో నాకు తెలిసి టాస్ చాలా క్రూషల్ అవుతుంది. సెకండ్ బ్యాటింగ్ టీం చేసిన విన్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో ఈ పిచ్ మీద నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్కి ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ప్లేయింగ్ 11ని బట్టి మనకు డిసైడ్ చేయవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే సెకండ్ బ్యాటింగ్ చేసే టీమే గెలుస్తుందని చెప్పచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో రెండు అంటే లాస్ట్ 4కి 4 మనం కరెక్ట్ అయ్యాం ప్రెడిక్షన్స్. ఏ టీం గెలుస్తుంది ఏదని ఖచ్చితంగా చెప్పాం. ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే ఈ మ్యాచ్ని అయితే గెలవబోతుంది అని చెప్పుకోవచ్చు.
అండ్ లాస్ట్గా చూసుకుంటే కనుక ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మాకు చూస్తే కనుక సూర్య అండ్ సంజు శాంసన్లో అంత గొప్ప ఫామ్లో కనిపిస్తలేరు. టాప్ ఆర్డర్లో వీళ్ళు రన్స్ చేయకపోవడం, అభిషేక్ శర్మ నుంచి కూడా ఒక టాప్ నాచ్ ఇన్నింగ్స్ రాకపోవడం, తిలక్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ టాప్ ఆర్డర్ తొందరగా వికెట్స్ పడడం వల్ల ఇండియా అంత మంచి స్టార్ట్ రాకపోయినా లాస్ట్ మ్యాచ్లో రింకు అద్భుతంగా ఆడడం, మనకి చూస్తే శివం దుబే మంచిగా ఆడడం, అండ్ ఆల్సో అభిషేక్ కొన్ని రన్స్ కంట్రిబ్యూట్ చేయడం, అండ్ ఆల్సో మనకి హార్దిక్ కొన్ని రన్స్ చేయడం వల్ల ఇండియా టోటల్ చేయగలిగింది. కానీ ఈ పిచ్ మీద స్టార్టింగ్లో మంచి రన్స్ చేసుకుంటే ఖచ్చితంగా చేజింగ్ అనేది ఈజీ అవుతుంది. నాకు తెలిసిన ఇండియా టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, ఇండియా మ్యాచ్ని విన్ అయ్యే అవకాశాలు అనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక నాకు తెలిసినంత వరకు అయితే ఇండియా ఫేవరెట్స్గా ఉంటుంది, బట్ టాస్ చాలా క్రూషియల్ అవుతుంది. అండ్ నా వీడియో ఎక్కడో చూస్తే ఖచ్చితంగా నా వీడియో అంత ఇంత నచ్చే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నాను. థ్యాంక్ యూ.